హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు డిజిటల్ రామా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఫోటోషాప్లో రైజోగ్రాఫ్ ఎఫెక్ట్ నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇలా పోర్ట్రైట్ని అయితే సెట్ చేసుకున్నాను. మీరు ఫోర్గ్రౌండ్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్లోనే ఈ రైజోగ్రాఫ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. నేను బేసిక్గా అయితే రెడ్ అయితే తీసుకుంటున్నా, అందులో లైట్ రెడ్ అయితే తీసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటోషాప్లో నేను ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఫోటోషాప్లో ఒరిజినల్ అయితే కాపీ తీసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఒకవేళ ఫోటో లాస్ అయినా లేదా ఎఫెక్ట్ ఖచ్చితంగా రాకపోయినా సేఫ్ సైడ్కి ఒరిజినల్ ఫోటోని అయితే ఉంచుకుంటున్నాం. నేను కాపీ తీసుకున్న తర్వాత గో టు ఫిల్టర్ గ్యాలరీ. ఇందులో అయితే డిఫరెంట్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. చూడండి, ఓపెన్ చేసి చూపిస్తాను. ఆర్టిస్టిక్ అండ్ బ్రష్ స్ట్రోక్స్ అండ్ డిస్టార్ట్, స్కెచ్ అండ్ స్టైలైజ్ టెక్స్చర్స్ అండ్ డిఫరెంట్గా ఉంటుంది. నేనైతే హాఫ్ టోన్ ఎఫెక్ట్ అయితే తీసుకుంటున్నాను, ఎందుకంటే రైజోగ్రాఫ్లో డాటెడ్ లైన్స్ ఉంటాయి కాబట్టి నేను హాఫ్ టోన్ ఎఫెక్ట్ని అయితే తీసుకుంటాను. హాఫ్ టోన్ ప్యాటర్న్ అనేది ఇక్కడ నేను ఆల్రెడీ అప్లై అయింది కాబట్టి ఇక్కడ ఎన్ని కావాలంటే అన్ని మనం ఇక్కడ చూడవచ్చు. మీరు రైట్ సైడ్ ఇక్కడైతే ఎన్ని అయితే అన్ని క్రియేట్ చేసుకోవచ్చు, మనం డిలీట్ చేసుకోవచ్చు కూడా. ఒకటి తీసుకుంటున్నాను. ఇక్కడ ఆల్రెడీ ఎంత డాటెడ్ లైట్స్ వచ్చాయో అవి చూడండి మీరు. జస్ట్ నేను కాంట్రాస్ట్ కూడా ఎంత కావాలో అంతవరకే తీసుకుంటున్నా. చూడండి, నేను సైజ్ అండ్ కాంట్రాస్ట్ని పారామీటర్స్ని చేంజ్ చేస్తే మనం ఎలా కావాలో అలా ఓకే అవుతుంది. నాకు ఇలా కలర్లో వద్దు, కంప్లీట్గా బ్లాక్ అండ్ వైట్లో కావాలంటే అప్పుడు ఫోర్గ్రౌండ్ కావాలో బ్లాక్ పెట్టుకోవాలి. చూసారా, ఇప్పుడైతే ఆల్రెడీ ఒకటి ఎఫెక్ట్ అయితే క్రియేట్ అయిపోయింది. నేను దీన్ని డూప్లికేట్ చేసుకుని నాకు బ్లాక్ అండ్ వైట్ కూడా కావాలంటే గో టు ఇమేజ్, అడ్జస్ట్మెంట్స్ అండ్ బ్లాక్ అండ్ వైట్. షార్ట్ కట్ వచ్చేసి ఆల్ షిఫ్ట్ కంట్రోల్ బి. చూసారా, ఆటోమేటిక్గా అయితే వచ్చేసింది. నేనైతే డూప్లికేట్ తీసుకున్నా. నాకు కాంట్రాస్ట్ లెవెల్స్ ఎంతవరకు ఉన్నాయో అంతవరకే తీసుకుంటున్నా. దెన్ దీన్ని నేను మల్టిప్లై కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ క్రియేట్ చేసుకున్న రెడ్ది కాపీ కూడా ఉంది, నేను కాంట్రాస్ట్ తగ్గించుకోవచ్చు. చూసారా, ఓల్డ్ ఫిలిం 90s లుక్ అలా ఆ టైప్లో కనిపిస్తుంది. ఇదే మళ్ళీ ఫిల్టర్ గ్యాలరీలోకి వెళ్ళి దీనికి గ్రెయిన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫిలిం గ్రెయిన్ అని కూడా ఉంటుంది, మీకు చూపిస్తాను. ఇక్కడ ఫిలిం గ్రెయిన్ అప్లై అయ్యింది. చూసారా, ఎంతవరకు కావాలో మనం అంత అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఓల్డ్ ఫిలిం స్టైల్ అలా మనం అప్లై చేసుకుంటాం, చూసుంటారు మీరు పోస్టర్స్, ఆ గ్రెయిన్ అనేది అంతా ఉంటుంది. చూసాను, నేను లైట్గా అప్లై చేశాను. చూసారా, కొంచెం లైక్ గ్లిచ్ ఎఫెక్ట్ టైప్ కూడా కనిపిస్తుంది, ఓల్డ్ ఫిలిం లుక్ లైక్. సేమ్ ఈఏ ఫిల్టర్స్ని నేను ఈ ఫ్లవర్స్ మీద కూడా అప్లై చేస్తాను. ఇప్పుడైతే నేను ఫ్లవర్స్కి బ్లూ కలర్ అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నా. అందుకని నేను ఫోర్గ్రౌండ్ అయితే బ్లూ తీసుకుని ఫిల్టర్ గ్యాలరీకి వెళ్ళి ఈ కాంట్రాస్ట్ లెవెల్స్ ఎంతవరకు ఉన్నాయి అంతవరకు తీసుకుంటా. సైజ్ కావాలంటే తక్కువ పెట్టుకోవచ్చు. చూసారు, ఇక్కడైతే బ్లూ కలర్ వచ్చేసింది. మీకు జూమ్ చేసి చూపిస్తాను, చూడండి. అండ్ నేను సెకండ్ ఫ్లవర్ వచ్చేసి కూడా నాకు పింక్ కలర్ లేదా ఈ పింకీస్ కలర్లో తీసుకుంటా. గో టు ఫిల్టర్ గ్యాలరీ. చూసారా, అప్లై అయిపోయింది. దెన్ నేను ఇంకో ఫోటోను కూడా ఇంకో కాపీ అయితే తీసుకుని నేను బ్లాక్ అండ్ వైట్ ఆఫ్ చేసి నేనైతే జస్ట్ బ్లూ టైపు తీసుకుంటా. ఫిల్టర్ గ్యాలరీలోకి వెళ్ళి ఈ ఫిలిం గ్రెయిన్ తీసేస్తా. ఫిల్టర్ గ్యాలరీ హాఫ్ టోన్. చూసారు, ఓల్డ్ ఫిలిం లుక్ అయితే మీకు కనబడుతుంది. దెన్ దీనికి నేను ఫైనల్గా టెక్స్చర్ని యాడ్ చేస్తాను. ఈ టెక్స్చర్ని అయితే నేను ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నా, కార్డ్బోర్డ్ టెక్స్చర్ అని.
మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనం 90s లుక్ అయితే తీసుకురావచ్చు. హాఫ్ టోన్స్ అవన్నీ మీరు డిఫరెంట్ సెట్టింగ్స్తో మీరు డిఫరెంట్ కూడా చేయొచ్చు. ప్రింటింగ్ పర్పస్ రిలేటెడ్గా ఉంటే ఇంకా క్రియేటివ్గా కూడా చేయొచ్చు. ఈ విధంగా రైజోగ్రాఫ్ ఎఫెక్ట్ ఫోటోషాప్లో ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ డిజిటల్ రామా.